బంద్ చేస్తున్నాం మేడం, మీరు కొంచెం జరిగితే గాలి ఆడుతుంది కదా. అయితే తీసుకొచ్చినాం హాస్పిటల్. వాళ్ళ అమ్మ అంటే మస్తు మస్తు రిలాక్స్ అయినాక ఇప్పుడు అక్కడి నుంచి రావాలి టైం. ఈరోజు 24 రోజులుగా మేము ధర్నా నిర్వహిస్తున్నాము. మేము ఎస్ఎస్ఏ తరఫు నుంచి ధర్నా చేస్తున్నాము. మాకు 24 రోజులైనా కూడా మాకు రెగ్యులరైజ్ చేయడం లేదు. ఇంకా ఏంటంటే 4 రోజుల నుంచి చర్చ జరుగుతున్నాయి. ఆ చర్చల ద్వారా మాకు ఏ రిజల్ట్ రాకపోవడంతో నిద్రలు కూడా మానేసి నిద్రాహారాలు మానేసి మేము చాలా టెన్షన్ పడుతున్నాము. దానితో చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు. మా మేడం, సోషల్ మేడము ఈరోజు మా ప్రొద్దున తల తిరిగి పడిపోయింది. మేము ఈ టెన్షన్కి మళ్ళీ పడిపోయిందని అనుకుంటున్నాము. మాకు ఈ 1 మంత్ నుంచి మాకు శాలరీస్ వస్తాయో రావో అని కూడా మాకు ఇంట్లో కుటుంబ పరిస్థితి కూడా బాగా లేకుండా ఆ టెన్షన్ కూడా ఎక్కువైపోతుంది. ప్రభుత్వం కూడా గుర్తించి మా సమస్యను తీర్చవలసిందిగా కోరుతున్నాం.